నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు. ఎదారిలు భూతలను జలరాశులను పవనులే తలసినావు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగలరుదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు. ఘోర పాపములో కొట్లాడిన మమ్మును పవిత్రపరచి శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన మహామనుడా, విమోచకుడా, సజీవుడా, యేసు పరిశుద్ధుడా, కృపామయుడా, విమోచకుడా, సజీవుడా, యేసు పరిశుద్ధుడా, పాపుల రక్షకవ యేసు రాజా, గొప్ప దేవా యెహోవా, గొప్ప దేవా యెహోవా, సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా, సృష్టికర్త. దైవజనులందరినీ వేదిక వరకు ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగుదాం. ఈ విలువైన సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రార్థన కంటే ముందు వేదిక మీదకి వచ్చిన దైవజనులు ఎవరైనా ఒక ప్రత్యేకమైన పాట పాడాలనుకుంటే కనుక వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రసాద్ గారు, దైవజనులు ప్రసాద్ గారు వచ్చి మనల్ని ఏదో ఒక రోజున దేహమును విడచి రక్షణ పొందాలని నాకు తెలుసు. నీ సింహాసనము ఎదుట ఒంటరిగా నిలిచి పోవాలని నాకు బాగా తెలుసు. నన్ను ఒంటరిగా చేసిన వారి ఎదుట నన్ను నిర్దోషివని అంటావని తెలుసు. నన్ను ఒంటరిగా చేసిన వారి ఎదుట నన్ను నిర్దోషివని అంటావని తెలుసు. సాగుతూ మాట్లాడుతూ నీతోనే బ్రతకాలని తెలుసు. సాగుతూ మాట్లాడుతూ నీతోనే ఏదో ఒక రోజున ఒంటరి అవుతానని నాకు తెలుసు. ఒంటరి అవుతానని సహవాసములోన భద్రత శిఖరముపై ఒంటరిగా నిలిచి పోవాలని తెలుసు. సాగుతూ మాట్లాడుతూ నీతోనే బ్రతకాలని తెలుసు. సాగుతూ మాట్లాడుతూ నీతోనే బ్రతకాలని తెలుసు. ఏదో ఒక రోజున ఒంటరి అవుతానని నాకు తెలుసు. ఒంటరి అవుతానని. దైవజనులు ప్రసన్న కుమార్ అని వచ్చి కొద్ది నిమిషాలు సంఘాన్ని కుటుంబాన్ని ఉద్దేశించి దేవుని మాటలు పంచుకుంటారు. చిరోచిన ప్రియులందరికీ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు మరియు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సులోమన్ అన్నంటే నాకు చాలా ఇష్టం. అలాగే నేనన్నా కూడా అన్నకి చాలా ఇష్టం, చాలా ప్రేమించేవాడు. అయితే దురదృష్టం ఏంటంటే చివరి దినాల్లో నేను
ఆయన చూద్దామని నేను కలవలేకపోయాను. అది నేను చేసిన తప్పు అది. మరొక సమస్య ఏంటంటే నాకు కొంచెం ఒక సుమారు 2 నెలల నుంచి గుండెకి సంబంధించి ఇబ్బంది పడుతున్నాను. ఆరోగ్యం సరిగా ఉండట్లేదు. యాంజియోగ్రామ్ చేశారు నాకు 15 రోజుల క్రితం. ఇంకా కారణాలను బట్టి నేను అన్నను కలుసుకోలేకపోయాను. తర్వాత ఆయన మరి నిద్రించని చాలా బాధపడ్డాను. అయ్యో అన్నను కనీసం చూడాల్సింది అని చెప్పాను. మరి ఆయనకి సీరియస్ హాస్పిటల్ ఉన్నట్టు కూడా నాకు తెలియదు. ఒకరికి తెలిస్తే నేను తప్పకుండా మరి ఆయన చివరి సమయంలో చూసి ఉండేవాడిని. అయినప్పటికీ మరి అన్నను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. నేను వాక్యం చెప్పను కానీ ఒక మాట బాబు సంసోనికి అలాగే సంఘానికి ప్రభు చిత్తాన్ని బట్టి నేను చెప్పి ఒక పాట పాడి నేను ట్రాక్ మీద ఒక పాట పాడి సమయాన్ని ముగిస్తాను. ఎందుకంటే ఇంకా చాలామంది ఉన్నారు, అందరికీ అవకాశం ఇవ్వడం మంచిది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనకి తెలిసిన మాట, సీమోను పేతురు యేసు ప్రభు లేడు, ఆయన చనిపోయాడు అని చెప్పి తన చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రభు మళ్ళీ దర్శించి పేతురుని పిలిచి 3 సార్లు ప్రశ్న వేశాడు. తెలుసు కదా, చెప్పండి. సంసోన్ నీకు తెలుసా? యేసు ప్రభు పేతురుని వేసిన ప్రశ్న, సీమోను పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నన్ను ప్రేమిస్తే గొర్రెలను మేపు, గొర్రెలను కాయి, మళ్ళీ గొర్రెలను మేపు. కాబట్టి సంసోన్ ఏం చేయాలా? సొలొమోను సంపాదించిన ఆత్మలను ఏం చేయాలి చెప్పండి? వాక్యం ద్వారా మేపాలి. అలాగే పరిచర్య ప్రార్థన ద్వారా సంఘాన్ని కాయాలి. ఇది సంసోనుకున్న బాధ్యత, సంఘానికున్న బాధ్యత. ఎప్పుడు వాక్యము, సరైన వాక్యం సంఘానికి అంతా తెలుసా? మనం ఎంత బైబిల్ చదివినా, బీటీహెచ్ చేసినా, ఎంత ట్రైనింగ్ అయినా సొలొమోను విన్నా, సంసోను వినాలి. మరి ఎంత బైబిల్ జ్ఞానం సంపాదించుకున్నా అది కాదు, కానీ దేవుని ఆత్మచేత నింపబడాలి. కనుక నేను ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాను బాబు సంసోన్కి, సంఘానికి. అన్న కష్టపడి ఆయన పరిగెత్తాడు. ఒకసారి మరి మేము కలిసి పనిచేసినటువంటి సభ్యులు ఒకసారి లేచి ముందుకు వస్తే, ఒకసారి మేము అన్నతో ఉన్నటువంటి ఈ బృందాన్ని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. స్వార్థ బృందం ఎవరన్నా సరే రండి, ఒకసారి ముందుకు వచ్చేయండి. సొలొమోను అన్నతో కలిసి మేము పనిచేసాం. ఇంకా కొంతమంది రాలేదు, వారు మరి ఏ కారణాల చేత రాలేదు. కానీ మరి ఇలాగ మేము కలిసి అనేక గ్రామాల్లో స్వార్థ ప్రకటించడానికి ప్రభు మమ్మల్ని బలపరిచాడు, సహాయం చేశాడు. మరి అన్నను ప్రేమించడానికి కారణం ఏంటంటే నమ్మకంగా పనిచేశాడు. కూర్చోండి. అంటే ఆయనలో ఉన్నటువంటి భారం. కాబట్టి మరొకసారి నేను సంసోనికి, సంఘానికి చెప్పేటటువంటి హెచ్చరిక ఏంటంటే, ఆయన సంపాదించినటువంటి ఆత్మలను జాగ్రత్తగా కాసుకోవాలి. అలాగే ఆయన సంపాదించినటువంటి ఆత్మలను, సంఘాన్ని జాగ్రత్తగా మేపాలి. కాబట్టి ఎప్పుడైనా మనం వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే అన్న చాలా వేదన చెంది అని అనిపించడం, గుండె నొప్పి రావడం, కొంచెం శరీరంలో అలజడి, శ్రమ కలగడం. అయితే నేను ప్రభువుని ఆయుష్ అడగట్లే. ఎందుకంటే 2001లోనే నేను చనిపోవాల్సిన వ్యక్తిని. ప్రభు నన్ను బ్రతికించాడు, ఆయన సాక్షిగా జీవించని కృపనిచ్చాడు. ఈ ఆయుష్ చాలు నాకు. నేను ప్రభుని అడిగింది ఒకటే, ప్రభు నాకు ఆయుష్ వద్దు, కానీ నేను నెమ్మది కలిగి కన్ను మూసి నీ దగ్గరికి రావాలి. ఇది నా కోరిక. కాబట్టి నేను ప్రేమతో చెప్పేది ఏంటంటే, అన్న వెళ్ళిపోయాడు మనకంటే ముందు, మన వంతులో మనం వెళ్ళిపోతాం. అన్నని మనం ఏం చేస్తాం చెప్పండి? చూస్తాం. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయం అందరికీ ఉంటుంది. అయితే అన్న చెప్పారు కదా, లాజరు అన్న, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవించాలి. ఆయన యొక్క అంటే ఎవరైతే మంచిగా సేవ చేశారో, మంచిగా జీవించారో వారి ప్రవర్తన ఫలాన్ని మనము అనుసరించాలి. కీర్తన విందాము, ట్రాక్ మీద పాడతాను.
ఈ లోకం వదిలి ఒకరోజు వెళ్ళావాలే, ఈ లోకం వదిలి ఒకరోజు వెళ్ళావాలే, ఈ జీవిత మధుర జ్ఞాపకాలు వదిలి, ఈ జీవిత మధుర జ్ఞాపకాలు వదలి తెలుసుకో నీవు మాయునకెన్నడు, తెలుసుకో నీవు మాయునకెన్నడు. ఈ లోకం వదలి ఒకరోజు వెళ్ళావాలే, ఈ లోకం వదలి ఒకరోజు వెళ్ళావాలే. ఎక్కువ లైట్ తగ్గించి దేవదనయ్య గారు. మేడలో నీవు నివసించిన, తూరిపాకలో నీవు జీవించిన, ఈ సర్వం వదలి ఒకరోజు వెళ్ళావాలే, ఈ సర్వం వదలి ఒకరోజు వెళ్ళావాలే. ఈ లోకము నీది కదు, ఈ లోకము నీది కదు. పరదేశులము పరలోకయాత్రికులం, పరదేశులము పరలోకయాత్రికులం. ఈ లోకం వదలి ఒకరోజు వెళ్ళావాలే, ఈ లోకం వదలి ఒకరోజు వెళ్ళావాలే.
కష్ట దుఃఖాలు మనకు కొంతవరకే, కష్ట దుఃఖాలు మనకు కొంతవరకే, అనంతరం నిత్యము ఆనందమే, అనంతరం నిత్యము సంతోషమే. కొంతకాలమే శ్రమలు, ఆ మహిమలు ఆనందమే, కొంతకాలమే శ్రమలు, ఆ మహిమలు ఆనందమే. ఈ లోకం వదిలి ఒకరోజు వెళ్ళావాలే, ఈ లోకం వదిలి ఒకరోజు వెళ్ళావాలే. సంవత్సరములు నీవు బ్రతికినగానే, దీర్ఘాయువుతో జీవించినగానే, కొద్ది వత్సరములు నీవు బ్రతికినగానే, దీర్ఘాయువుతో జీవించినగానే, మనకు గమ్యం తుదకు ఒకటేగా, మనకు గమ్యం తుదకు ఒకటేగా, ఆ గమ్యం ప్రభు యేసుని పరలోక రాజ్యమే, ఆ గమ్యం ప్రభు యేసుని పరలోక రాజ్యమే. నిరీక్షణతో కడవరకు బ్రతికెద నేను, ఈ నిరీక్షణతో కడవరకు బ్రతికెద నేను. ఈ లోకం వదిలి ఒకరోజు వెళ్ళావాలే, ఈ లోకం వదిలి ఒకరోజు వెళ్ళావాలే. ఈ జీవిత మధుర జ్ఞాపకాలు వదలి, ఈ జీవిత మధుర జ్ఞాపకాలు వదలి, केवल जीवन का मीठा याद हरो छोड़ी, केवल जीवन का मीठा याद हरो छोड़ी. समझना बने सदैव का लगी, समझना बने తెలుసుకో నీవు. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయన మొదటి జ్ఞాపకాలు విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు, మనం కూడా ఒకరోజు వెళ్ళిపోవాలి.
కనుక ఇంకా రక్షణ లేని వారు ఎవరంటే ఇంకా లోకంలో పాపంలో జీవిస్తూ ఉంటే, ఇంకా లోకంలో పాపంలో జీవిస్తున్నారు అంటే మారు మనసు పొందండి. రక్షించబడితేనే మీరు సొలొమోను అన్నను చూస్తారు, మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. లేకపోతే మీరు నరకమైన అగ్నిని చూస్తారు. అన్నెంతో ప్రయాసపడ్డారు స్వార్థ కొరకు, సంఘ పరిచయ కొరకు. ఆయన జ్ఞాపకాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మనం కూడా మన వంతులు వెళ్ళిపోతాం. కానీ రక్షించబడి మనము ప్రభు కోసం మనము పనిచేసి ప్రభుకు సాక్షిగా జీవించి మనము కూడా మనం ప్రభు దగ్గరికి చేరాలి. చిన్న ప్రాంతం. మా ప్రేమ తండ్రి దైవ ప్రభు, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు, మీ పాదములకు వందనాలు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రియాన్ని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా మరి కష్టపడి నమ్మకంగా పనిచేశాడు నాయన. మీ కుమారుని బట్టి, మీ శాఖను బట్టి మీరు కృప చూపొచ్చారయ్యా, మీ స్తోత్రాలు అయ్యా. మరి తండ్రి నాయన మీ సన్నిధిలో ప్రభు మీ దగ్గర ఉన్నారు తండ్రి నాయన. ఇది నిశ్చయము, అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి విడబడినటువంటి కుటుంబం, సంఘాన్ని మీరే మీ ఆత్మ ద్వారా నడిపించండి, బలపరచండి. మరి కుమారుడు సంసోను కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి తన తండ్రి ఎలాగైతే మరి కష్టపడి పనిచేసి ఆత్మలు సంపాదించాడు, మరి తను కూడా జ్ఞానం కలిగి మంచి పరిచయం చేయడానికి మీ కృప ఆ బిడ్డ పట్ల అనుగ్రహించిన ప్రార్థన చేస్తున్నాం. దుఃఖంలో మరి బాధలు ఉన్నటువంటి బంధువులను, ప్రాముఖ్యంగా కుటుంబాన్ని, సంఘాన్ని మీరు ఆదరించండి. యేసు ప్రభు వారి దీవెన పెట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పాడి వినిపించిన ప్రసంగానికి ప్రత్యేకమైన వందనాలు. చివరిగా ఈ సమయంలో దైవజనులు అబ్రహామయ్య గారు వచ్చి చివరిగా దేవుని వర్తమానాన్ని తెలియజేస్తారు. మనందరం దేవుని మాట్లాడుతున్నారు. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మీ అందరికి వందనాలండి. అభిషక్తులైన సేవకులందరికీ వందనాలు. మరి ఈరోజు నా ఆత్మీయ కుమారుడైన అభిషక్తుడైన దైవజనుడు సొలొమోను అయ్య గారి యొక్క ఆదరణ కూడికలో ఇంతమంది ప్రజలు సమకూర్చబడి ఎక్కడెక్కడో నుండి వచ్చి వారి మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటా ఉన్నా. మరి నా హంబుల్ రిక్వెస్ట్, ఇంకెవరైనా కూర్చున్న వాళ్ళు దైవ సేవకులు ఉంటే వారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నా. వారు చాలా విలువైన వారు. మరి ప్రసన్న గారితో పాటు ఊరూరా ఇంటింటా తిరిగి చాలా నిందల అవమానాలు భరించిన ప్రైట్ టీం వారు కూడా ఇక్కడ ఉన్నారు. వారిలో సొలొమోను గారు కూడా ఒకరు. చాలా ప్రయాసపడ్డారు. ప్రభు నందు పడిన ప్రయాసం. ఈరోజు ఇరువురు సేవకులు ముందుగా కొన్ని మాటలు తెలియపరిచారు. ఆయన దైవ సేవకుడు కాబట్టి సేవా ఫలాల గురించి చెప్పారు. మరి లోకస్తుల గురించి చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ప్రతి మనుష్యుడు, ఇందాక ప్రసన్న గారు చెప్పారు, నాకు ఆయుష్ అక్కర్లేదు, ప్రభుతో ఉండుటకు అనే మాట పౌలు గారు కూడా వాడారు. అంటే కొన్ని మాటలు సిద్ధపడిన వారి నోట వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలామంది లోకంలో బ్రతికేయాలని, ఇంకా ఆయుష్ కావాలని, పోయిన కళ్ళు బాగు చేయించేసుకుని టీవీల దగ్గర కూర్చొని ఇంకేదో లోకం చూడాలని చాలామంది ఆయుష్ కోరిక ఎదురు చూస్తూ ఉంటే, సిద్ధపడిన వారికి చాలు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఇక సావైతే చాలిక. మరి ఈ మాటలు దేవదేవుడే పలికిస్తాడు. వారికి లోకం మీద ఆశలు ఉండవు, ఈ లోకాన్ని ఇంకేదో చేయాలనే ఆశలు ఉండవు. అలా నేను కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము చేసిన సేవా ఫలాలు క్రియారూపకంలో ఉన్నాయి. ఆ బరియల్ కార్యక్రమం రోజు సొలొమోను గారు పాడిన ఒక చరణం ఏదో వినిపించారు. అది చివరిలో నేను పెట్టాలి. అవి జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు అంటారు వాటిని. ద్వారకా చనిపోయిన తర్వాత ఆమె జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు సంఘం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక జ్ఞాపకం అవసరమని దేవుని సేవకుడిగా మనం చేస్తూ
ఈ చనిపోయిన వారందరూ ఏమవుతున్నారు ఆ టాపిక్ మీద సేవకులు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా నేర్చుకోవాలి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు చెప్పిందే చెప్పి కాకుండా అసలు సావు తర్వాత ఏముంది, డైరెక్ట్ మనం పరలోకం వెళ్ళిపోయి ఉంటాం. వాస్తవం లేదా మాటలో చాలా తతంకం ఉంది. ఇదంతా జరిగిన తర్వాతే ప్రభుతో ఉండుటకు వెళ్ళాలి మనం. సొలొమోను గారి యొక్క ఆదరణ కూడిక నిమిత్తము మీకు సువార్తను అందిస్తున్నాను. సువార్త యోబు గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం. మీరు శ్రద్ధగా ఆ మాట వినాల్సిన అవసరత కనుక మీకుంటే బైబిల్ తెరవండి, సెల్ ఫోన్ కూడా ఓపెన్ చేయండి. అబ్రహాం గారికి మీరు తప్పులు ఎతకాలి ఈ ప్రసంగంలో. తర్వాత మనం చర్చించాలి. ఇంకా మీకు లోతుగా నేను చెప్పవలసిన అవసరత నా మీద ఉంది కాబట్టి ప్రసంగానికి క్వశ్చన్ మార్కులు ఎక్కువ రావాలి ఆన్సర్ కంటే. అప్పుడు మీకు అర్థమైనట్లు లెక్క, లేకపోతే మీకు అర్థం కానట్లు లెక్క. యోబు గ్రంథములో 14:12 లైన్లో నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమవుతున్నారు, అది ఈరోజు మన అంశం. మనమందరం సొలొమోను గారి మీద ప్రేమ చొప్పున పరలోకం వెళ్ళిపోయామని చెప్పుకుంటున్నాం. నో, ఇంకా కొంత జరిగిన తర్వాత అప్పుడు పరలోకం, ఇంకా కొంత చరిత్ర జరగాలి. ఆయనైనా నేనైనా మనం ఎవరమైనా డైరెక్ట్గా పరలోకానికి అవకాశం ఎవరికి లేదు. సంఘం ఎత్తబడాలి, తీర్పు జరగాలి. బహుగా ప్రయాసపడిన వారి తలల మీద కిరీటాలు పెట్టాలి, యేసయ్య గణపరచాలి, పొగడాలి. అప్పుడు నిత్యత్వానికి, నిత్య నరకానికి అనేది ప్రభు చూపిస్తాడు. ప్రతి మాట వాక్యానుసారంగా ఈరోజు మనం ధ్యానిద్దాం. నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమైపోతున్నారు? సర్వ సమాజంలో ఏమంటారంటే పుణ్యం చేసుకుంటే మోక్షం వెళ్ళిపోతారు, ధర్మం చేసుకుంటే ఆవు కడుపును పుడతారు, ఇక మనవడు పరలోకానికి వెళ్ళిపోతారని మేము చెప్పేస్తాం. ఈ మర్మం మనం ప్రకటించుకునే దానంత ఈజీగా లేదండి. బిబిలికల్గా చూస్తే చనిపోయిన వారందరూ ఏమవుతున్నారు? 9వ కీర్తన 17వ చరణం. 9వ కీర్తన 17వ చరణం జవాబు ఏం చెప్తుందంటే, దుష్టులను దేవుని మరిచిన వారు పాతాళములో ఉన్నారు. పాతాళము అంటే తాళము లేనిది, సంతోషం లేనిది. పాతాళములో ఒక వ్యక్తి చాలా బాధపడుతున్నాడు. అతను పేరు వ్రాయబడలేదు కానీ ధనవంతుడు అని ఉంది. లూకా శుభవర్తమానం 16వ అధ్యాయము 24వ వచనంలో పరదేశంలో ఉన్న అబ్రహామును ఎత్తి చూపించి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి లాజరు వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుక చల్లార్చుటకు ఆయన పంపు. నేనైతే ఇక్కడ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. చనిపోయిన వారు డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళరు, డైరెక్ట్గా పాతాళానికి కూడా వెళ్ళరు. అమ్మ నాన్నల వల్ల వచ్చిన శరీరం భూస్థాపన అవుతుంది, కాలిస్తే బూడిదవుతుంది, సముద్రంలో పడితే చేపలు తింటుంది, కనుమరుగైపోద్ది అమ్మ నాన్నలో వచ్చిన ఈ శరీరం. కానీ ఆత్మీయ శరీరం ఉంది. ఈ బాధ అంతా, ఈ ప్రయాసంతా, ఈ బద్దిగా బ్రతకటం, పాపాన్ని విడిచిపెట్టడం, శాపాలు వదులుకొని దేవుని కొరకు బ్రతకటం అనేది కూడా దేని కొరకంటే ఆత్మీయ శరీరం నరకములో పడకుండా పరలోకం వెళ్ళటానికి మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కొంతమంది మారు మనసు పొంది, రక్షణ పొంది దేవుని కొరకు బ్రతకటం అనేది మనం నేర్చుకున్నాం. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాబట్టి చనిపోయిన వారి ఆత్మలను తీర్పు కొరకు, తీర్పు తీర్చే వరకు దేవుడు కొన్ని స్థలాల్లో ఈ ఆత్మీయ శరీరాలను దాచిపెట్టాడు. సంఘం ఎత్తబడాలి,
4 తీర్పులు జరిగినాయి. 5వ తీర్పు మత్తయి శుభవర్తమానం 25వ అధ్యాయము 31వ వచనంలో, ఆకాశ మధ్యమున ఆయన ధవళ సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు సమస్త జనములు ఎక్కడికి? ఆకాశ మధ్యమున, అంటే శరీర సంబంధమైనటువంటి ఈ శరీరాలతో కాదు, ఆత్మీయ శరీరాలతో ఆకాశ మధ్యమున చేరాలి. అక్కడ బ్రతికినట్లుగా వరుసలో నిలబడాలి. గ్రంథం తెరవబడుతుంది. జీవ గ్రంథములో పేరు వ్రాయబడింది, వేరొక గ్రంథములో క్రియలు రాయబడుతుంది. దేవుడు తీర్పు తీర్చాలి. అప్పుడు కుడి ప్రక్క గొర్రెలు, ఎడం ప్రక్క మేకలు. జరగవలసిన తీర్పు వరకు ఈ చనిపోయిన ఆత్మ శరీరాలను దేవుడు ఎక్కడెక్కడ భద్రపరుస్తున్నాడో అది వివరిస్తున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 13వ వచనం దీనికి జవాబిస్తుందండి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించాలి, మరణము, పాతాళము వాటి వశమునున్న మృతులను అప్పగించాలి. వారిలో ప్రతివాడు వాని క్రియల చొప్పున తీర్పు పొందాలి. మరణమును, పాతాళ లోకమును అనగా మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడాలి. ఈ అగ్నిగుండము చాలా ఈజీగా, అర్థవంతంగా మీకు చెప్పాలి. దైవ సేవకుడి యొక్క ఆదరణ కూడిక నిమిత్తమై సువార్త కొరకే బ్రతికారు వీళ్ళందరూ, ఈ టీం అంతా కూడా. ఎన్నో అవమానాలు భరించారు. వెళ్ళంటే వెళ్తుంటే తిట్లు, కొట్టడాలు. గతి లేక వచ్చారంటారు. మీరు ఒక పత్రిక ఇస్తే ప్రేమతో తీసుకున్నాడు లేకపోతే బూతులు తిట్టేవాడు అవతలోళ్ళు. సహించుకుని వచ్చేస్తూ ఉండేవాళ్ళు. స్వార్థ పరిచర్య అంటే సామాన్యం కాదండి. చర్చలు నడిపించే సేవకులు చెప్తున్నాను. చర్చలో ఏ క్లాసులో స్వార్థ చెప్పొచ్చు, కానీ దండయాత్ర చేసి ఇంటింటికి వెళ్ళి పత్రిక అందిస్తూ నిందలు భరించే వాళ్ళ సేవ చాలా గొప్పది. కాబట్టి సొలొమోనయ్య గారు ఎక్కడున్నారు? రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడున్నారు? తీర్పు జరిగే వరకు ఈ స్థలాలు, ఈ ఆత్మ శరీరాలను దాచిపెట్టాలి. సింహాసనం వేయబడిన తర్వాత మరణమును, పాతాళ లోకమును వాటి వశమున అనగా దేవుని వశానికి, ఆ చిత్తానికి అప్పగించుకోవాలి. అక్కడ తీర్పు జరగాలి. అప్పుడు అగ్నిగుండం, ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు, పంచభూతములే అగ్నిగుండం. పరిశుద్ధులైన వారికి ఈ అవకాశం లేకుండా దేవుడు తనతో ఉండే నివాసానికి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఎవరెవరు ఎక్కడున్నారు తీర్పు పొందేవారు? చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మల గురించి వివరణ. ఒకటి సముద్రము అన్నాడు. సముద్రం అంటే పేరుపాలు బీచ్ కాదు. అలంకార భాషలో చెప్పబడింది. సముద్రము అనగా అర్థం ఏంటంటే మట్టు లేని గొయ్యి. అంటే గొయ్యి తీసుకెళ్తే భూమి కనపడుతుంది. కానీ ఈ ప్లేస్లో, అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, ఇక జనములను మోసపరచకుండా నిమిత్తమును త్రిత్వం, సాతానుడు, ఆదికట సర్పము, అబద్ధ ప్రవక్త, క్రూర మృగము వాడిని బంధించి మట్టు లేని గొయ్యిలో దాస్తాడు తీర్పు జరిగే వరకు. తర్వాత దీన్ని పేతురుగా 2వ పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనములో, దేవదూతలు పాపము చేసి పడిపోయారు కాబట్టి తీర్పు వరకు వారిని కటిక చీకటిలోనికి, బిలములోనికి త్రోసివేసి తీర్పు జరిగే వరకు పడిపోయిన దేవదూతల్ని దాచిపెట్టిన స్థలం పేరే సముద్రం. రెండవ స్థలం పేరు మరణం. మరణం అంటే పోయారండి, స్వర్గస్థులు అయ్యారండి, శ్రద్ధాంజలండి, పరలోక పిలుపండి, మోక్షానికి వెళ్ళి, ఈ పదాలు మరణానికి సంబంధించినవి కావు. మరణం అనే మాటకు అర్థం వెలుపలి చీకటి. చనిపోయిన తర్వాత దీపం మీదకి పెడతారంటే అతని దీపం ఆరిపోయింది కాబట్టి
ఆచార క్రైస్తవులు, బాహ్య సంబంధమైన క్రైస్తవులు దీపం చూడకపోతే భయపడిపోతారు. కొంతమంది చనిపోయిన తర్వాత సమాధి చేసిన దీపం చూడాలి బాబోయ్, అది వెనకాల వచ్చేస్తాడు. అంటే ఈ ఆత్మలో దీపం లేదు కాబట్టి బయట పెట్టాం, ఆ దీపం అది ఆరిపోద్ది. దేవుని పిల్లలారా, తరతరములు ఉంటున్నాం అంటే తరం మారిపోదు. ఒక తరం గతించిన తర్వాత కూడా ప్రతి తరానికి దేవుని విశ్వాస్యత అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనులు సాల్మన్నయ్య గారు వారి తరంలో దేవుని విశ్వాస్యతను అనుభవించినట్లుగానే తమ్ముడు శాంసన్ కూడా చాలా భారం కలిగినాడు. పైకి కొంచెం అలా కనబడతారు కానీ కొంచెం కోపంగా, కానీ చాలా మంచి మనసు కలిగినాడు, వాక్య అవగాహన కలిగినాడు. ఏమైనా ప్రశ్నలు వచ్చినప్పుడు అడిగి తెలుసుకుంటాడు. తనకు ఏదో సొంతంగా నచ్చింది ఏదో బోధ చేయడు, కానీ ఇన్ కేసు ఏదైనా తనకు అర్థం కానప్పుడు అడిగి తెలుసుకుంటాడు. రాత్రి 2 అయినా 3 అయినా పొద్దుట 5 అయినా. కనుక భారం కలిగిన యవన దైవజనుడిని ఎలాగైతే మీ దైవజనుడిని మీరు ఆదరించి ప్రేమించారో అలాగే ఈ యవన దైవజనుడిని కూడా మీరు ప్రేమించాలని ఆదరించాలని మనం చేస్తున్నాను. కొన్నిసార్లు పెద్ద ఆయన దగ్గర చూసిన కొన్ని ప్రేమానురాగాలు ఇక్కడ మీరు చూడకపోయినా సరే మీరు అడ్జస్ట్ చేసుకుని, పెద్దవాళ్ళు అయితే కొడుకుగాను అలాగే కొంచెం పెద్దవాళ్ళు అయితే స్నేహితులుగా, వయస్కులైతే సహోదరులుగా భావించి ఈ సంసోన్ని దేవుని పరిచర్యలో మీరు అందరూ బలపరచాలని మనం చేస్తున్నాము. ఆయన విశ్వాస్యత తరతరములు ఉండినట్లుగానే ఈ తరానికి కూడా ప్రభువు ఆయన విశ్వాస్యతను విస్తరింపజేసి సంసోన్ని గొప్ప సేవకునిగా, తండ్రికి మించిన సేవకునిగా ప్రభు వాడుకొనును గాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఈ సమయంలో దైవజనుడు శాంసన్ వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసిన తర్వాత మీటింగ్ క్లోజ్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. వేదికను అలంకరించిన దైవ సేవకులైన వారికి, కింద కూర్చున్న సేవకులైన వారికి, సేవకురాళ్ళకి, కూడి వచ్చిన విశ్వాసులు, బంధుమిత్రులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఇందాక అయ్యగారు చెప్పిన వాక్యమును బట్టి నాకు మాట జ్ఞాపకం వచ్చింది. ఒకసారి ఇలాంటి మీటింగ్కి, ప్రార్థన కూడికి మేము ఇద్దరం వెళ్ళడం జరిగినప్పుడు ఒక పెద్ద దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ లేదా వాక్యం చెప్తూ, నేను ఇక్కడ కన్ను మూస్తే సరాసరి పరలోకంలో ఉన్న యేసు ప్రభువారి ఒళ్ళో కూర్చుంటాను, అక్కడ కన్ను తెరుస్తాను అని ఆయన సంబోధించడం జరిగింది. అప్పుడు నాన్నగారు తర్వాత ఈ మాటను గూర్చి, మన కన్ను మూయగానే పరలోకం వెళ్ళే ఛాన్స్ ఎవరికి లేదు అని ఆయన దానిని గూర్చి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మాట అయ్యగారు చెప్తుంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఎవరు కూడా కన్ను మూసిన వెంటనే పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం ఎవరికి లేదని అప్పుడు ఆ నాన్నగారు చెప్పడం నాకు జ్ఞాపకం వచ్చింది. తర్వాత నాన్నగారు చనిపోక ముందు ఒక ఆదివారమే ఈ ఆదివారం చనిపోతారు అనగా ముందు ఆదివారం ఆయన నన్ను పిలిచి మాట్లాడి, మన ప్రయత్నం మనం చేశాం కదా, ఇంకా దేవుడు నన్ను తీసుకునేలాగా ఉన్నాడు కాబట్టి నువ్వు సేవ బాగా చెయ్యి, ఎక్కడ కూడా నువ్వు దేవుడి చేయి మాత్రం విడిచిపెట్టకు. నేను చాలా కష్టపడి సేవ చేశాను, నువ్వెప్పుడూ కూడా దేవుడి చేయి మాత్రం విడిచిపెట్టకు, సంఘాన్ని జాగ్రత్తగా చూసుకో, సేవ మాత్రం బాగా చేయని నాతో చెప్పిన మాట ఇదొకటే చివరి మాట. తర్వాత మాకు పరిచయం చేస్తున్న యవనస్తులు, యవన పిల్లల్ని పిలిచి వారికి కూడా ఇదే మాట చెప్పారు. దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు ఎక్కడ కూడా చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, సేవలో బాగా ఉండండి, పరిచర్య బాగా చేయండి, అల్లరిచిరగా తిరగొద్దు అని వారికి కొంచెం చెప్పి, ఆయన మామూలుగానే ఉన్నారు. అప్పటికి ఎటువంటి నీరసం ఏమీ లేదు, ఆయనకి కూర్చొని ఉన్నారు.
కూర్చొనుండి ఈయన ప్రేరేపణతో ఈ మాటలను మాకు చెప్పడం జరిగింది. తర్వాత ఒక గంటకి ఆయనకి కొంచెం సిక్ అవ్వడం, ఫిట్స్ రావడం, అనుకోకుండా ఫిట్స్ రావడం జరిగింది. ఇదంతా కూడా దేవుడు ముందుగానే ఆయనకు తెలియపరిచి మమ్మల్ని బలపరిచి సేవను బాగా చేయండి అని ఆత్మ ద్వారా నడిపించబడి ఆయన మాకు చెప్పడం జరిగింది. తర్వాత నాన్నగారు చాలాసార్లు మందిరంలో కూడా చెప్పారు ఈ మాట. నేను ఆదివారం చచ్చిపోయినా మీరెవరో కూడా నా దగ్గరకు వచ్చి ఆడవద్దు, ముందు ఆరాధన జరిగించి తర్వాత మిగతా కార్యక్రమాలు చూడండి, నన్ను తీసుకెళ్ళి అక్కడ పడేయండి, మళ్ళీ తర్వాత ఎప్పటికీ కూడా సమాధిని చూడొద్దు, మీరు అలకడాలు ఏమి చెయ్యొద్దు, అక్కడ ఏం పెడతారు ఇలాంటివి చెయ్యొద్దు, నన్ను తీసుకెళ్ళి అక్కడ పడేయండి, అదే తప్ప మళ్ళీ అటువైపు వెళ్ళొద్దు అని నాన్నగారు ముందుగానే ఒక ఆదివారం ఈ సంవత్సరంలోనే ఆయన చెప్పడం జరిగింది. అలాగా ఆయన చెప్పిన మాట, ఆదివారం నేను చనిపోతే అనే మాట దేవుడు స్థిరపరిచి ఆయన హాస్పిటల్లో ఉండగా సోమవారం అడ్మిట్ అయ్యాము అక్కడ జిఎస్ఎల్ హాస్పిటల్లో. శుక్రవారం వరకు కూడా బాగానే ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు, కానీ బాగానే ఉన్నారు, అన్నీ అర్థమవుతున్నాయి, మాట్లాడడానికి ఒకటి లేదు, కానీ చెప్తున్నారు, కూర్చోమని చెప్తున్నారు, మమ్మల్ని ఐసీయూలో ఉండనివ్వట్లేదు. శుక్రవారం సడన్గా నేను ఒకసారి బయటకు వస్తే సడన్గా హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు నాకు. చేసి ఇదో మీ నాన్నగారికి హార్ట్ ఆగిపోయిందమ్మా, సిపిఆర్ చేసాము, కొంతవరకు కొన్ని గంటల వ్యవధి ఉండొచ్చు కానీ అవ్వదు, మీరు వెంటనే రండి, ఉండరు ఆయన అని నాకు క్లారిటీగా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. నేను వెంటనే వచ్చాను. ఆ రోజు అంతా బాగానే ఉన్నారు, శనివారం కూడా బాగానే ఉన్నారు. ఇంకా ఆయన మాట మేరకు ఆదివారం ఉదయం ఆయన మహిమ ప్రవేశం జరిగింది. అప్పుడు కూడా ఆయన నవ్వుతూనే వెళ్ళిపోయారు. నేను నా లోకం ఇది కాదు, నాది పరలోక రాజ్యం, నేను అక్కడ వెళ్ళడానికి ఏమాత్రం భయపడను, నేను సంతోషంగా వెళ్తానని ఆయన చాలాసార్లు చెప్పారు. ఆ విధంగానే ఆయన చనిపోయిన నాటికి ఆయన ముఖం నవ్వుకుంటూనే ఉంది, నవ్వుతూనే ఆయన మహిమ ప్రవేశం జరిగింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన చేసిన పరిచర్య నేను చాలా కష్టపడి చేశానని అన్నారు. మేము ఈ ఊళ్ళో ఎన్ని బాధలు పడ్డామో, తింటాకున్నా లేకపోయినా పరిచర్యని నిలబెట్టుకుంటూ ఒకరోజు తిని తినక, ఉప్పు ఉంటే కారం లేక, అసలు తినకుండానే బ్రతికిన రోజులు సేవ పరిచర్యలు చాలా ఉన్నాయి. ఈ గ్రామం కోసం చాలా కష్టపడ్డారు ఆయన తలుపేసుకుని ప్రార్థన చేస్తే మళ్ళీ ఆయన ఎప్పుడు బయటకు వస్తారో మాకు తెలిసేది కాదు. 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, అంత సేవ భారం కలిగి ఆయన ప్రార్థన చేశారు, పరిచర్యను సాగించారు. కాబట్టి ఈ యొక్క చివరి మాటలుగా నేనేం చెప్తున్నానంటే, ఈ గ్రామం కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఇంకెవరైనా రక్షణ భాగ్యం లేకపోతే, ఆ రక్షణ భాగ్యము కంటే ముందుగా మారు మనసు పొందలేకపోతే మీ మనసులను మార్చుకొని ఒక దైవజనుడు ఈ ఊర్లోనే పుట్టి పెరిగి ఆయన ముందు ఎలా బ్రతికాడో, ఎంత ఈ లోకంలో ఏ విధముగా జీవించారో మీ అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి మారు మనసు పొంది ఊరూరా తిరిగి ఇంటింటికి సువార్త పత్రికలను ఇచ్చి సువార్తను ప్రకటించి, ఇంటింటికి తలుపు తట్టి సువార్తను ప్రకటన చేసి, ఎన్నో ఏజెన్సీ ఏరియాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించి, ఒకసారి ఏజెన్సీ ఏరియాలో బండి స్లిప్ అయి పడిపోతే ఆయనకి ఇక్కడ రిప్స్ దగ్గర తగిలింది. సుమారుగా నెల వరకు ఆయన సిక్ అయిపోయే మంచం దగ్గర ఉన్నారు. సువార్త పరిచర్యలో అలా ఉండి ఆయన తిరిగినంత వరకు కూడా చాలా భారభరితమైన సేవను అందించారు.
అలాగే విశ్వాసులైన వారికి కూడా ఆయన వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఇది, నేను చనిపోతే సంఘము నన్ను పూడ్చిపెట్టేయండి, నాకు మీకు కలిగిన దాంట్లోనే ఏదైనా చారు వేసి పెట్టేయండి, అంతే ఎక్కువ హడావిడి చేయొద్దు అని ముందుగానే ఆయన చెప్పారు. అన్నీ కూడా ఆయన ముందుగానే తెలియపరిచి, నాకు ఇలా చెయ్యండి, మీరు ఎక్కువ హడావిడి చేయొద్దు, ఏమి చెయ్యొద్దు, ఎవరు ఆడవద్దు, ఆదివారం అయితే ఎవరు ఆరాధన మానొద్దు, ఆయన చెప్పిన విధానం పట్లనే మేము కూడా బలపరచబడ్డాం. ఆయన చనిపోయినా సరే సంఘ పిల్లలందరూ కలిపి ఇక్కడ ఆరాధన జరిగించారు. ఆరాధన క్రమము విడిచిపెట్టకుండా ఆరాధన జరిగించిన తర్వాతే అక్కడికి రావడం జరిగింది. కాబట్టి అందరూ గమనించండి, యవనస్తులైన వారు, ఇక్కడ ఎవరైనా రక్షణ పొందలేని వారు ఎవరైనా ఉంటే, ఈ సువార్త ద్వారా దైవజనులైన వారు వాక్యాన్ని ప్రకటించారు. ఎవరైనా ఈ సువార్త ద్వారా రక్షణ పొందాలి అనుకుంటే తొందరగా రక్షణ పొందండి. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు. కాబట్టి రక్షణ భాగ్యంలోకి తొందరగా నడవమని దైవ సేవకునిగా మీకు చెప్తున్నాను. వాతావరణం అనుకూలంగా లేదు, మేము ప్రార్థనతో సిద్ధపడి, ప్రభువా ఈ వాతావరణాన్ని మాకు అనుకూలంగా ఉంచు ప్రభువా అని ఆయన అడిగాము. ఇక చుట్టుపక్కల అంతా మబ్బుతోనే నిండిపోయి ఉన్నది. ఈ ప్రాంగణం ఒకటే దేవుడు మాకు కృపను చూపించాడు కాబట్టి త్వరగా ముందుకు వెళ్ళాలని మేము ఆశపడి కొంచెం తొందరగా ముగించడానికి ఇష్టపడ్డాము. కాబట్టి వచ్చిన వారందరికీ కూడా ఆయనను ప్రేమించి, దేవుని కృప వలన మా కుటుంబాన్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, దైవ సేవకులను ప్రేమించి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వచ్చిన విశ్వాసులైన వారికి, సంఘ పిల్లలైన వారికి కూడా దూర ప్రాంతాల నుండి దైవ సేవకులను కూర్చి దేవుని ప్రేమ వలన దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు. పేరు పేరున అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే సహకరించిన సంఘ పిల్లలు చాలా కష్టపడ్డారు. మీరు ఉండండి, మీరు ఎదురుండి మీరు జరిగించండి, మేము వెనకాల నుండి నడిపిస్తాం అని సంఘ పిల్లలు నాకు ఇచ్చిన ధైర్యాన్ని, అది దేవుని వలనే కలిగింది. ఆ ప్రేమ దేవుని వలనే ఏర్పాటు చేయబడింది. అందుకు నిమిత్తము దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సంఘ పిల్లలందరికీ కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే జరగబో కార్యక్రమాలన్నిటిలో కూడా కొంచెం ఎటువంటి తొందర లేకుండా చక్కగా ఈ ఆదరణ కూడిక మహిమార్థము, దేవునికి మహిమార్థకరంగా ముందుకు జరగాలని అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఈ వాతావరణం మారిపోతుంది కాబట్టి త్వరగా అందరూ కొంచెం ముందుకు వెళ్ళాలని తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. ముందుకు రండి, కుటుంబ సభ్యులందరూ ఫోటో దగ్గరికి రండి. నువ్వు వెళ్ళానా? శరీరాలు జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబ సభ్యులకు దేవుని ద్వారా ఆదరణ కలగాలని అందరం ప్రార్థన చేద్దాం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు. మహాగణుడానికి స్తోత్రములు తండ్రి. నాయనా, నీ దాసుని పిలుచుకునే దాన్ని బట్టి నీ కొందనాలు. విడబడిన కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఓదార్పునివ్వండి ప్రభా. విడబడినటువంటి సంఘమును జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళతో పనిచేసి ప్రోత్సాహం చేయండి. అమిటి వెళ్ళి వెళ్ళిపోయిన దాసుల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభు ఈ గ్రామస్తులు వచ్చిన బిడ్డ ప్రభు, దాని వాళ్ళు పడిన వారిని బాబా సహాయం చేస్తున్నాం. బిడ్డ బలంగా వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు వచ్చిన కాల సంఘాన్ని దీన్ని సాధిస్తున్నాం ప్రభు. అవిధా సర్వాధికారి యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని దయా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దివ్య దేవుని సన్నిధి చేరి వచ్చిన మనందరికీ, విడనాడిన దీని కుటుంబ సభ్యులు, కృపా తోడైంది. గొప్ప దేవా నడిపించుగాక. గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, నీక సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. నీక సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. నీ మాటకు ప్రభావం ఉన్నది.
అయా మరి నీ మీ మాటకు యొక్క ప్రభావం వచ్చినటువంటి అయా దైవ సేవకులు దేవా వారు చేసినటువంటి స్వార్థ పరిచయాన్ని మేము నమ్ముతా ఉన్నాము తండ్రి. మరి యొక్క దినము వారు మా మధ్యలో లేనప్పటికీ కూడా ఈ దిన జరుగుతున్నటువంటి అయా మాట్లాడుతూ ఉండగా మీరే నీ ఆత్మతో వాడి ఘనపరిచారు తండ్రి. ఈ కూడికను అంతటినీ కూడా నీ చేతులకు అప్పగి వారిని గూర్చి వారికి చాలా తెలిసినటువంటి విషయమే. చేసేవాడు కాదు, వ్యక్తి విశ్వాసం యొక్క ఎక్కడికి వెళ్ళిపోతా తెలుసా, అక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటే ఏంటని చెప్పాడు, దాని కొరకు భయం అని చెప్పాడు. అంతేగాని మరొక ఉద్దేశం కాదు. అంటే నేను ఏమిటిగా నేను ఆ మాట అన్నాను అతను అంతే. ఏం చెయ్యాలి అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటా చాలా సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఆకాశముల్ ఈ సృష్టి అంతని మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ప్రభావము గల దేవ యెహోవా ఒకరోజు వెళ్ళావాలి ఈ సర్వం వదలి ఒకరోజు వెళ్ళావాలి. పాపములో పొర్లాడిన మమ్మును పవిత్రపరచి వారు చాలా విలువైన వారు. మరి ప్రసన్న గారితో పాటు నిబంధన ప్రజలుగా రూపించిన శరీర బలహీనత వలన పాపములో పొర్లాడిన మమ్మును పవిత్రపరచి శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన విమోచకుడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని కృపామయుడా దాచిపెట్టాడు. సంఘం ఎత్తబడాలి. 4 తీర్పులు జరిగినాయి. 5వ తీర్పు మత్తయి శుభవర్తమానం 25వ అధ్యాయము. పేరు వ్రాయబడింది, వేరొక గ్రంథములో క్రియలు వ్రాయబడుతుంది. దేవుడు తీర్పు తీర్చాలి. ఈ అగ్నిగుండము చాలా ఈజీగా ఎన్నో అవమానాలు భరించారు. పెళ్ళంటే వెళ్తుంటే తిట్లు, దండయాత్ర చేసి ఇంటింటికి వెళ్ళి పత్రిక అందిస్తూ రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడ తీర్పు జరగాలి. అప్పుడు అగ్నిగుండం
ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు పంచభూతములే ఎవరెవరెక్కడున్నారు తీర్పు పొందేవారు చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మల గురించి హృదయమనే సముద్రము అన్నాడు. కనపడుతుంది. కానీ ద్వారములోనికి వచ్చి ఈ ప్లేస్ లో ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో ఇక జనములను స్టేజీ మీద ఉన్న ఇంకెవరైనా కింద కూర్చున్న సేవకులైనా ప్రతి సేవకుడికి ఒక ఎజెండా ఉంటుంది. ఈ లోకములో హృదయమనే ద్వారములోనికి వచ్చి కఠిన మనస్సును కరుణ మనస్సుగా మార్చితివే. సత్యస్వరూపి అదృశ్య దేవుడా పిల్లల జ్ఞానపీఠమందులో సేవ. నీ భార్య నిమిత్తము కాదు, నీ బిడ్డల నిమిత్తము కాదు, సత్యస్వరూపి అదృశ్య దేవుడా క్రియాశీలి సర్వశక్తిదా సేవ యేసయ్య, పరిచర్య యేసయ్య, దేవుని స్తుతించడం యేసయ్య. తీర్మానానికి రాదు. నీకే మహిమా నీకే ఘనత యుగ యుగములకు నీకే మహిమా నీకే మహిమా నీకే ఘనత యుగ యుగములకు నీకే మహిమా యుగ యుగములకు నీకే యుగ యుగములకు నీకే యుగ యుగములకు నీకే యుగ యుగములకు నీకే నీకే మహిమా నీకే ఘనత 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 నీకే ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొందనర్హుడవు. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు.